కీర్తిశేషులు గౌరవనీయులు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఖచ్చితంగా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి అధికారాన్ని మార్చే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం డెమోక్రసీ డిక్టేటర్షిప్ కాకూడదు. డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల యొక్క రాజ్యం ఇది. అంచేత దాన్ని ఇవాళ కూడా ఆ రాజ్యాంగ వ్యవస్థను పెట్టి చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నియంత్రణతో పోకడలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు దాన్ని చెక్ చేసేటట్లు, అలాగే ఒక న్యాయ వ్యవస్థ దాన్ని చెక్ చేసేటట్లు అంత పటిష్టంగా ప్రజాస్వామ్యం పరిరక్షణకి పాటుపడిన మహనీయుడు నిజంగా అంబేద్కర్ గారు. ఆయన ఆశయాల్ని, ఆయన తాలూకా సిద్ధాంతం ఈరోజు భారతదేశం గర్వించదగ్గ, భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుందంటే దానికి ముఖ్య కారణమైన బాబాశ్రీ అంబేద్కర్ గారు ఉండడాన్ని బట్టి, రచించిన రాజ్యాంగాన్ని బట్టి భారతదేశానికి ప్రజాస్వామ్యం ఉంది. భారతదేశం చెప్పేటప్పుడు భారతదేశం యొక్క రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఆ రాజ్యాంగానికి చైర్మన్గా ఉంటూ ఆయన ఇచ్చిన సేవలు అమోఘమైనవి. ఇప్పటికీ రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కానీ చెక్కు చెదరని ఆలోచనతో ఒక దళితులే కాకుండా, ఒక అణగారిన వర్గాలే కాకుండా, బీసీలే కాకుండా దేశ ప్రజలందరికీ ఆయన ఇచ్చిన గొప్ప కార్యం ఏంటంటే ప్రతి పౌరుడికి ఓటు. ఇంతకుముందు ఆలోచిస్తే ఓన్లీ చదువుకునే వాళ్ళకే ఓటు వేయాల్సి అప్పిద్దామన్నారు. లేదు, ఓన్లీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకే ఓటు అప్పిద్దామన్నారు. ఇంకా తర్వాత ప్రపంచం వచ్చిందంటే ఎవరు ధనికులు ఉన్నారో వాళ్ళకే ఓటు అప్పిద్దామన్నారు. ఇంకో ప్రపోజల్ ఏమొచ్చిందంటే ఎస్సీ బీసీలకి ఓటు హక్కొద్దు, ఓన్లీ ఓసీలు ఓటు వేస్తే సరిపోతుంది అన్నారు. అన్నిటినీ ఖండించి ప్రతి మనిషికి, ప్రతి జాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ పౌరునికి ఓటు హక్కు ఉండాలని సమానంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ వాయువు పీల్చాలి. మనకి స్వతంత్రం వచ్చింది, కానీ కొన్ని జాతులకు ఇంకా స్వతంత్రం వరదల్లాగా, చెరువుల్లాగా పారుతాయి. నిన్నటి నుంచి 4 రోజుల నుంచి ఈ మిచిల్ తుఫాన్ గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏదో కంటి తుడుపు చర్యగా అక్కడ ఇక్కడ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదృష్టం సాత్తు తుఫాన్ యొక్క ఎక్కువ ప్రభావం పార్వతీపురం మన్యంకి లేకపోవడం మేము అదృష్టంగా భావించాలి. అదే వర్షం ఇక్కడ అయ్యి ఉంటే పార్వతీపురం ప్రజలందరూ కూడా నానా కష్టాలు పడేవారు. మొత్తానికి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు మొత్తానికి వదిలేశాడు. అంతేకాకుండా ఇప్పుడు మీరు వెనక చూస్తూనే ఉన్నారు, అది చెరువు కాదండి, ఆల్రెడీ ఆర్టీసీ డిపోకి వెళ్ళి ప్రయాణించాల్సిన రోడ్ అది. ఈ రోడ్డు పరిస్థితి చూస్తున్నప్పుడల్లా ఎంత దారుణమైన పరిస్థితి, రాష్ట్రానికి ఏంటి పరిస్థితి అనేది ఎంత దారుణమైన గతికి తీసుకెళ్లిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ అధికారులు కానీ ప్రతి ఒక్కరు నిమ్మకు నీరెత్తినట్లు ఏ విషయాన్ని పట్టించుకోకుండా పార్వతీపురంకి రావాల్సిన మినిమం మౌలిక వసతుల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అంతేకాకపోతే ఈ 2 రోజుల వర్షంలో రైతులు ఎంత నష్టపోయారో మీరు అందరికీ తెలిసింది. ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టలేదు, ధాన్యం కొనుక్కోవడానికి రైతుకు పెట్టలేదు. ఇంతకుముందు వర్షాలు లేక